ఎన్ని డబ్బులు ఇచ్చారు అతనికి? మేము మొత్తం ఇచ్చేసాం. మొత్తం ఇచ్చారు. ఓకే. మేము మొత్తం ఇచ్చేసి పంపించాము. ఓకే. వాళ్ళు చేశారు. ఒకటే ఆవుకున్నారు అంటే మేము ఆర్డర్ ఇచ్చాము. ప్రజెంట్ అయితే 4 months నుంచి వేరే వాళ్ళు తీసుకొస్తారు, పరిచయం ఉంది కాబట్టి మేము విషయం కానీ, లేకుంటే మేము అడ్వాన్స్ అయిపోతాం, ఆన్లైన్లో అయిపోతాం. ఇక్కడికి వచ్చిన డెలివరీ అయినాకనే మేము అమౌంట్ తీసుకుంటాం. డెలివరీ అయినాకనే ఇస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శంషాబాద్లో ఉన్నాము. ఇది ఒక 2 లోడ్లు అయితే 2 బండ్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవి 2 లోడ్లు, ఒకటి ఆంధ్రాకి ఒకటేమో బెంగళూరుకి వెళ్తుంది. ఇందులోనే ఒకటైతే ఇవి మొత్తం రాజస్థాన్ నుంచి ఆవులు వచ్చినాయి. మొత్తము 20 ఆవులు వచ్చినాయి, చూసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ జాగాల నుంచి కొన్నారు. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఇక్కడ పెద్దవల్కొండలో దిగి ఇక్కడ నుంచి ఆవులు అనేవి వేరే రైతులకు వెళ్తున్నాయి. అన్నగారు కూడా ఒకటి కొన్నారు. ఒకరేమో బెంగళూరు నుంచి 3 కొన్నారు, ఆంధ్ర నుంచి 8 కొన్నారు, మళ్ళీ ఇక్కడ మనకు పాల్మక్కుల నుంచి 3-4 వాళ్ళు కొన్నారు. ఈయన దగ్గర అడుగుతాం అన్నగారికి. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అంటే ఉండేది ఇక్కడే, కరీంనగర్ లోకల్. ఇక్కడికి వస్తే తీసుకున్నాము. ఓకే. ఎక్కడ ఎలా తీసుకున్నారు? ఒకటే ఆవు తీసుకున్నారు కదా? ఒకటే తీసుకున్నాం. ఓకే. ఎంతకు తీసుకున్నారు? ఎలా తీసుకున్నారు? ఎలా పరిచయం ఇతను? ఈ రేటు అంటే పర్లేదు, బాగానే ఉంది. బయటికి ఇక్కడికి అయితే తేడా ఉంది. ఓకే. రేటు మరి రివల్ చేయొచ్చో లేదా? చెప్పండి. రేట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. తీసుకున్నారు? మేము వచ్చేసి 120 తీసుకున్నాం. 1,20,000 తీసుకున్నాం. ఒక ఆవు. ఓకే. కాకపోతే బాగుంది, బయటికి ఇక్కడ కంపేర్ చేస్తే బాగుంది. క్వాలిటీ బాగుంది, రెస్పాన్స్ ఉంది. ఓకే. మనం చూస్తున్నాం కదా అని తీసుకున్నాం. ఆన్లైన్లో వేసిరా డబ్బులు? నమ్మొచ్చు. మేమైతే ఆన్లైన్ చేస్తే ఆయన పిన్ టు పిన్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని మనకు మార్కింగ్ చేసి పంపించాడు. గూగుల్ మ్యాప్ చెప్పి మనకు లొకేషన్ చేసి పంపించారు. ఇక్కడ కూడా మనకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ధైర్యం కోసం వచ్చి మాట్లాడి మనం తీసుకోవడం, అంతా వాళ్ళే డెలివరీ చేస్తారు. మనం ముందు ఎన్ని డబ్బులు ఇచ్చారు అతనికి? మేము మొత్తం ఇచ్చేసాం. ఓకే. మేము మొత్తం ఇచ్చేసి పంపించాము. ఓకే. వాళ్ళు చేశారు. ఒకటే ఆవుకున్నారు. అంటే మేము ఆర్డర్ ఇచ్చాము. ప్రజెంట్ అయితే ఒకటి ఇచ్చారు. మేము ఒక 10కి ఆర్డర్ పెట్టాము. ఒకటి తీసుకెళ్తున్నాం. ఒకటి తీసుకెళ్తాం. డైరెక్ట్ అక్కడ ఫామ్కి వచ్చేస్తాం. ఇక్కడ కరీంనగర్. ఓకే. ఇక్కడ ఎన్ని పాలు చెప్పారు? ఏం రెస్పాన్సిబిలిటీ ఏంది వీళ్ళది? ఇంకొకటి గ్యారెంటీ 20 లీటర్స్ ఇస్తా అని చెప్పారు. 20 లీటర్స్ ఇస్తా అని చెప్పారు. ఓకే. దీని అట్మాస్ఫియర్, నేచర్ బట్టి ఏమి ఇస్తుందో తెలియదు కదా. ఓకే. అదే ఇదైతే 20 లీటర్స్ ఇస్తారని చెప్పారు. కమిట్మెంట్ అదే. మీ ఇక్కడ మనకు 12 లీటర్ ఇస్తే సరిపోతుంది అంటారా? అంతే కదా. 14 లీటర్స్ వరకు ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. మరి ఎంతవరకు చేస్తారో ఏంటి అనేది తెలియదు. అది అంటే మన ఫీడ్ బట్టి ఏదైనా. ఓకే. మీకు ఆల్రెడీ మన ఆవులు ఉన్నాయా ముందు? లేదు, ఫస్ట్. ఓకే. ఈ సైవాల్ ఎందుకు తీసుకున్నారు? గిర్ కాంక్రీట్ సైడ్ ఎందుకు వెళ్ళలే? సైవాల్ కొంచెం నేచర్ అంటే మన నేచర్ బట్టి ఉంటుందని, ఏ అట్మాస్ఫియర్ అయినా సెట్ అయితే నేచర్లా అని. ఓకే. ఎక్కడికైనా ఏ వాతావరణం కూడా సెట్ అయిపోతుంది కదా అని తీసుకున్నాం. ఇక్కడ అన్ని ఆవులు చూసారు కదన్న. ఈ కాస్ట్ ఏ విధంగా అనిపిస్తుంది? కాస్ట్ రీజనబుల్ అనిపిస్తుంది. ఓకే. రీజనబుల్ అనిపిస్తుంది. కాకపోతే మనం ఏంటంటే, మనం అక్కడ పోయి రాజస్థాన్ పోయి చూసే బదులు వీళ్ళు తీసుకొస్తున్నారు అంతే చెప్తే. ఓకే. అదే చూడొచ్చు, వెళ్ళి తీసుకోవచ్చు. బెటర్ అంటే వెళ్ళి తీసుకెళ్తే మనకు బెటర్. ఇంకా బెటర్ మనం ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చుకుంటూ వెళ్ళి చూస్తే బెటర్. అక్కడ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు కదా అని. నేను నా ఛానల్ సపోర్ట్ సైడ్ నుంచి ఒకటి చెప్తాను ఏంటంటే, ఆన్లైన్లో మీరు ఎవరికి నమ్మొద్దు, ఇతనికి కూడా నమ్మొద్దు. ఏంటంటే కొంచెం మనకు పాత పరిచయాలు వేరే వాళ్ళు చెప్పారు వీళ్ళని మనం చేశారు. కానీ నేనైతే ఆన్లైన్లో నమ్మొద్దు. సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఉంటాయి. డైరెక్ట్ వెళ్ళే కొనండి. ఎవరు నేను వీడియోలో ప్రతి వీడియోలో చెప్తాను, అన్న కూడా చెప్తాను. ముందు పరిచయం ఉండే కాబట్టి, పరిచయం ఉన్నారు కాబట్టి వేసాం, లేకుండా మేము వేయపోతాం. పరిచయం ఉన్నారు కాబట్టి ఇద్దరు మాకు 3-4 months నుంచి వేరే వాళ్ళు తీసుకొస్తారు, పరిచయం ఉంది కాబట్టి మేము విషయం కానీ, లేకుంటే మేము అడ్వాన్స్ అయిపోతాం, ఆన్లైన్లో అయిపోతాం. ఇక్కడికి వచ్చిన డెలివరీ అయినాకనే మేము అమౌంట్ తీసుకుంటాం. డెలివరీ అయినాకనే ఇస్తా అని చెప్పాడు. ఆ విధంగానే మేము చేసాం అంతే. ఓకే. అది కూడా సైడ్ డెలివరీ అనే చెప్తున్నారు. ఓకే. అయితేనే మా కండిషన్లో మేము తెచ్చుకుంటాం. ఓకే. మొత్తము డెలివరీకి ఏం ఇక్కడ నుంచి శంషాబాద్లో దిగింది కదా లోడ్, ఇక్కడ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళదే అంత వాళ్ళది. 120లో మొత్తం ఫామ్ దగ్గర. ఓకే. మీ ఫామ్ దగ్గర దిగేదాకా 120లో ఆవు తీసుకున్నారు. వాళ్ళు 10 చెప్పారు కానీ అన్న 6 ఇస్తే సరిపోతుంది. 10 చెప్తున్నారు కానీ ఆవులు బాగున్నాయి అన్నయ్య. సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ తీసుకున్నారు, చూసుకోవచ్చు. ఒక ఆవు తీసుకున్నారు, అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఓకే.
ఎక్కడెక్కడ అమ్మిండు చెప్పారు కదా, మీ ఇప్పటిదాకా డిస్కషన్ చేసుకున్నారు. చెప్పారు ఇక్కడ శంషాబాద్లో ఇచ్చారన్నారు, మన వరంగల్కు. అవును అంటే మేము వరంగల్ అది చూసే మేము వచ్చాము, అవును తెలిసిన వాళ్ళు ఉంటేనే మనం చెప్పాము. ఇక్కడ కూడా ఆయన రెస్పాన్స్ బాగుంది. ఓకే అంతే. किधर किधर दिए गए अभी यहाँ से? अभी आंध्रा में दिया, आंध्रा कितने गए दिए? आंध्रा करीमनगर में दिया। हाँ जी, आंध्रा में कितने दिए? 20 गए। 20 गए। ठीक है, ये जो 2 लोड में हाँ जी, और ये कर्नाटक कितने दिया? कर्नाटक की 20 दिए। 20 दिए। अभी यहाँ से कितने जा रहे? अभी यहाँ पे करीमनगर जा रही, कुछ ठीक है, कुछ सिकंदराबाद में छोड़ा। सिकंदराबाद में 6 गए गया, 5 लोड लेके आए थे। 5 लोड लेके आए थे। ठीक है, यहाँ तो शमशाबाद में तो 2 लोड तो उतरा। शमशाबाद में 2 अनलोड हुए। ठीक है, हाँ जी, చూడొచ్చు చాలా పెద్ద మొత్తంలో ఉన్నది వాళ్ళదైతే బిజినెస్. ఇంకొకటి ఎవరున్న రైతులు 10 కొన్నా 3 కొన్నా 1 కొన్నా డైరెక్ట్ వెళ్ళండి, మంచి మంచి క్వాలిటీ ఉంది. అది పోతేనే మనకు తెలుసు. ఒకసారి వెళ్ళినంతే మీకు నమ్మకం ఉంటే తర్వాత ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, లేకుంటే ఇబ్బంది. అదే అంతే, అంతే కదా. వాళ్ళు ఎవరు అని మనకు తెలియదు. అవును, అదొకటి జాగ్రత్తగా చూడండి. మేమైతే దానికి అన్న కూడా సపోర్ట్ చేస్తలే ఆన్లైన్. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నేను చెప్తాను, మనకి ఇదివరకు తెలుసు కాబట్టి వాళ్ళు విషయం కానీ లేకుండా వేయద్దు, మనకు అవసరం లేదు. మనం పోయి తెచ్చుకుంటేనే కరెక్ట్. అది కరెక్ట్. ఆవులు మంచిగా అనిపించిందా? బిహేవియర్ ఏ విధంగా ఉంది? బిహేవియర్ బాగుంది, ఆవులు బాగుంది. ఆవులు కూడా మనం రాజస్థాన్ అక్కడికి వెళ్ళలే కానీ ఫోన్లోనే మాట్లాడాం. ఇక్కడ బాగున్నాయి. ఏది చెప్పారో అదే అదే క్వాలిటీ తెచ్చారు, అదే ప్రోడక్ట్ తెచ్చాడు. మనకి ఏదైతే వీడియో కాల్ పెట్టి చెప్పాడు అదే. ఆయన యాక్చువల్ ఏంటంటే వీడియో కాల్ పెడితే పంపియా అన్నాడు, కాకపోతే మళ్ళా మనకు తెలిసింది కాబట్టి మాట్లాడి పంపించాడు అంతే. ఓకే, ఆన్లైన్ లో చేయను చేయన్నా అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆయన అడిగారు. ఓకే, సంతోషం. చెప్పండి. ఆయన అడిగాడు, మీరు రండి అన్నారు కానీ మేము ఆయన వస్తుంది కదా అని మీరే తీసుకురండి అని చెప్పాము. షాంపిల్ కదా, అవును, ఒకసారి తీసుకురండి అంటే తీసుకొచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ.